దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉగ్ర లింకులు కలకలం రేపుతున్నాయి. దేశవ్యాప్తంగా 4 రాష్ట్రాల్లో ఉగ్ర సంస్థ ఐఎస్ తో సంబంధం ఉన్న 5 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు. నిన్న అబ్షర్ డానిష్ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారంతో జార్ఖండ్ లోని రాంచీలో ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ఇప్పటి వరకు ఢిల్లీలో 2, మధ్యప్రదేశ్ లో 1, అలాగే ఏపీలో కూడా ఒకరిని పట్టుకోవడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా 4 రాష్ట్రాల్లో ఉగ్ర సంస్థ ఐఎస్ తో సంబంధం ఉన్న 5 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు. నిన్న డానిష్ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారంతో జార్ఖండ్ లోని రాంచీలో ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ఇప్పటి వరకు ఢిల్లీలో 2, మధ్యప్రదేశ్ లో 1, తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన్లో ఒకరిని అరెస్టు చేశారు ఢిల్లీ పోలీసులు. 4 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించిన ఢిల్లీ పోలీసులు ఇప్పటి వరకు 5 అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు. ఇక నిందితుల దగ్గర నుంచి దేశీయంగా తయారు చేసిన పిస్టల్, మందుగుండు సామాగ్రి, హైడ్రోక్లోరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, సల్ఫర్ పౌడర్ వంటి రసాయనాలతో పాటుగా రాగి షీట్లు, బాల్ బేరింగ్లు, ఎలక్ట్రానిక్స్ సర్క్యూట్స్, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్స్, నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీ పోలీసులు జార్ఖండ్ ఏటీఎస్ జరిపిన జాయింట్ ఆపరేషన్ లో ఉగ్ర లింకులు అయితే 4 రాష్ట్రాలకు కూడా పాకడం జరిగింది. అయితే ఇటు ఢిల్లీ పోలీసులు ఈ స్పెషల్ ఆపరేషన్ లో ఏదైతే అజర్ ను అరెస్ట్ చేసిన తర్వాత అజర్ ఇచ్చిన సమాచారం మేరకే 4 స్టేట్స్ లో కూడా ఈ యొక్క దాడులు నిర్వహించడం జరిగింది. ఉగ్ర కార్యకలాపాలతోటి సంబంధం ఉన్న వ్యక్తులని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇటు ఈ 5 ఉగ్రవాదులను కూడా ఢిల్లీ పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వారి వద్ద నుంచి అనేకమైన ఇటు ఎక్స్పోజర్స్ కు సంబంధించి అంటే విస్ఫోటనం కలిగించే పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాంతో పాటు నాటు తుపాకులను కూడా స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద కూడా కొంత కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మధ్యప్రదేశ్, ఢిల్లీలో ఒకరిని, అదేవిధంగా తెలంగాణకు సంబంధించి బోధన్లో కూడా ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే రాంచీలో ఈ యొక్క అజర్ ని అరెస్ట్ చేసిన తర్వాత రాంచీలో అజర్ ఇచ్చిన సమాచారం మేరకు ఇటు జార్ఖండ్ ఏటీఎస్ పోలీసులు, అదేవిధంగా ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కూడా ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అజర్ ని లోతైన విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం ఇంకా ఈ 5 కూడా ప్రత్యేకమైన సెల్ లో పెట్టి వాళ్ళందరినీ కూడా విచారిస్తున్న పరిస్థితి కనపడుతుంది. దేశవ్యాప్తంగా కూడా అల్లర్లు సృష్టించాలన్న లక్ష్యంతో ఐసిస్ తో సంబంధం ఉన్న వ్యక్తులు ఇటు వివిధ రాష్ట్రాల్లోకి వెళ్లిపోవడం జరిగింది. అయితే వీళ్ళంతా ఐసిస్ లో ఉన్నారా లేదా ఇంకా వీరి వద్ద ఇంకా ఏదైనా సమాచారం ఉందన్నది మాత్రం ప్రస్తుతం ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఏదేమైనా దేశవ్యాప్తంగా మరొకసారి ఉగ్రవాద కదలికలు రావడంతో అన్ని రాష్ట్రాల ఇంటెలిజెన్స్ అయితే అప్రమత్తం అవడం జరిగింది. రైట్, థాంక్యూ గోపి. నిజామాబాద్ జిల్లా బోధన్లో అనుమానిత ఉగ్రవాదిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకోవడం ఇప్పుడు కలకలం రేపింది. స్థానిక పోలీసుల సహకారంతో బోధన్ పట్టణంలో ఎన్ఐఏ పటియాలా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఐసిస్ తో సంబంధాలు కలిగి ఉన్నట్లుగా అనుమానిస్తున్న హుజైఫా ఎమన్ ను అదుపులోకి తీసుకున్నారు. అనుమానితుడిని బోధన్ కోర్టులో హాజరుపరిచిన అనంతరం పీటీ వారెంట్ పై ఢిల్లీకి తరలించారు. నిందితుడి నుంచి ఎయిర్ పిస్తల్ ను స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం. ఉగ్రవాద నిరోధక చర్యలో భాగంగా ఎన్ఐఏ, ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఐసిస్ తో సంబంధాలు కలిగి ఉన్న వారిపై నిఘా ఉంచారు. ఇక ఈ క్రమంలో రాంచీలో అల్లర్లు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్న హసన్ డానిష్ ను అరెస్టు చేశారు. అతడిచ్చిన సమాచారం మేరకు దేశవ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. ఢిల్లీలో మరో ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో తెలంగాణలోని బోధన్ పట్టణంలో అధికారులు గాలింపులు చేపట్టారు. పక్కా సమాచారం మేరకు ఉగ్ర మూలాలు కలిగిన వ్యక్తిని అరెస్టు చేశారు. నిజామాబాద్ లో బోధన్లో ఉగ్ర అనుమానితుడిగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. నిందితు నుంచి ఎయిర్ గన్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. నిజామాబాద్ జిల్లాలో ఉగ్ర లింకులు ఇప్పుడు కలకలం రేపుతూ ఉన్నాయి. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తూ ఉన్నారు. బోధన్లో అనుమానిత ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు. స్పెషల్ టీం కూడాను విచారిస్తూ ఉన్నారు. ఐసిస్ తో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతోనే అతన్ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.